హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ స్వప్న చేకూరి ఫ్రమ్ హైదరాబాద్ ఉమెన్ అండ్ ఫర్టిలిటీ సెంటర్. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ఏంటంటే మనకు చాలామందికి ప్రెగ్నెన్సీలో బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటుంది. దానికి రీజన్ ఏంటి, అది ఎప్పుడెప్పుడు అయ్యే ఛాన్సెస్ ఉంటుంది, దానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది డిస్కస్ చేసుకుందాం. సో బేసికలీ మనకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవుతూనే బాడీలో కొన్ని చేంజెస్ అవుతాయి. లైక్ బ్లడ్ వాల్యూమ్ అనేది పెరుగుతుంది, ప్లాస్మా వాల్యూమ్ అనేది కూడా ఆల్మోస్ట్ అప్ టు 40% వరకు పెరుగుతుంది. సో ముందు నార్మల్గా ఉన్న వాళ్ళకు లంగ్ కెపాసిటీ కానీ మనకు కార్డియాక్ కెపాసిటీ అన్నీ నార్మల్గా ఉన్న వాళ్ళకు అంతగా ఇబ్బంది ఉండదు. బట్ ఆ లంగ్ కెపాసిటీ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకు, లేదు ఒబీస్ అతిగా బరువు ఉన్న వాళ్ళకు, లేదు అస్సలు ఎక్సర్సైజెస్ చేయని వాళ్ళకి ఏంటంటే బాడీలో చేంజెస్ అయ్యేది వాళ్ళు తట్టుకోలేకపోతారు. అంటే బ్లడ్ వాల్యూమ్ అనేది కొంచెం బాడీకి టైం పడుతుంది అడ్జస్ట్ అవ్వడానికి. సో ఇనీషియల్ వీక్స్ లైక్ అరౌండ్ 6 to 8 weeks మధ్యలో బ్లడ్ వాల్యూమ్ అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. సో అట్లా ఒక 2-3 weeks ఆ డిస్కంఫర్ట్ ఉంటుంది, మళ్ళీ గ్రాడ్యువల్గా అదంతలో అదే తగ్గుతుంది. కాకపోతే అలా అయినప్పుడు ఏంటంటే పేషెంట్స్కి అంటే ఎస్పెషల్లీ ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ లేడీస్కి ఏంటంటే వాళ్ళకు గుండె దడదడ కొట్టుకోవడము, లేదు ఆయాసంగా ఉండడము, ఈవెన్ మాట్లాడేటప్పుడు కూడా ఆయాసంగా ఉంటారు, కొంచెం దూరం నడవంలోనే ఆయాసంగా ఉంటారు. సో ఇవన్నీ ఏంటంటే లైక్ బికాస్ ఆఫ్ ఇంక్రీజ్డ్ బ్లడ్ వాల్యూమ్ ఈ చేంజెస్ అవుతాయి. అండ్ వన్స్ ఆఫ్టర్ 1 or 2 weeks అయితే అది గ్రాడ్యువల్గా సెటిల్ డౌన్ అవుతుంది. మళ్ళీ సెకండ్ పీక్ ఏంటంటే అరౌండ్ 28th week అప్పుడు కూడా మళ్ళీ బ్లడ్ వాల్యూమ్ అనేది అనదర్ 1 more పీక్ పెరుగుతుంది. సో అప్పుడు కూడా సేమ్ సిమ్టమ్స్ ఉంటాయి. థర్డ్ థింగ్ ఏంటంటే అరౌండ్ 34 to 36 weeks అప్పుడు మళ్ళీ బ్లడ్ వాల్యూమ్ ఇంకొంచెం పెరుగుతుంది. సో ఇవన్నీ ఏంటంటే మనకు బ్లడ్ వాల్యూమ్ అండ్ ప్లాస్మా వాల్యూమ్ రెండు పెరిగేసరికి అది కూడా ఎందుకు పెరుగుతాయి అంటే మనకు రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు బేబీ పెరుగుతున్న కొద్దీ ఆ వాల్యూమ్స్ అవన్నీ కూడా కంపన్సేట్ అవ్వడానికి మనకు బాడీలో పెరుగుతాయి. సో అది సర్వసాధారణంగా అందరికీ అవుతుంది. కాకపోతే ఏంటంటే కొందరు తట్టుకోగలుగుతారు, కొందరు తట్టుకోలేక బ్రీతింగ్ డిఫికల్టీ అవుతుంది అని అంటారు. సో ఇవన్నీ ఏంటంటే నార్మల్ ఫిజియోలాజికల్ చేంజెస్ ఇన్ ప్రెగ్నెన్సీ. కొందరికి ఏంటంటే పెథలాజికల్ కాజెస్, అంటే ఇవన్నీ కాకుండా కొందరికి సీరియస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సీరియస్ ప్రాబ్లమ్స్ అంటే కొందరికి కార్డియాక్ ప్రాబ్లం, అంటే హార్ట్లో సంబంధించి ఏదైనా డిఫెక్ట్ కానీ, లేదు మనకు హార్ట్ వర్కింగ్ కెపాసిటీ తక్కువగా ఉన్న వాళ్ళకు ఆయాసం అవ్వచ్చు. సెకండ్ థింగ్ ఏంటంటే సివియర్లీ అనీమిక్ పేషెంట్స్, రక్తహీనత ఉన్నా కానీ ఆయాసపడుతూ ఉంటారు. అంటే కొంచెం దూరం నడవంలోనే, కొంచెం ఒక 5-6 steps నడవంలోనే ఆయాసపడుతూ ఉంటారు, ఈవెన్ మాట్లాడడానికి కూడా ఆయాసపడుతూ ఉంటారు. సో అలా బ్రీతింగ్ డిఫికల్టీ ఉంటే కూడా ఇది నార్మల్ అనేసి మీరు నెగ్లెక్ట్ చేయడానికి లేదు. యూజువల్గా అంటే ఇవి నార్మల్ ఫిజియోలాజికల్ చేంజెస్ మనం ఏ టైంలో అవుతాయి అనేది తెలుసుకున్నాం. అది కాకుండా వేరే టైంలో కూడా అట్లాగే బ్రీతింగ్ డిఫికల్టీ ఉంది అట్లా ఉంటే మాత్రం మీరు డాక్టర్ని సంప్రదించడం బెటర్ ఆప్షన్. ఎందుకోసం అంటే మనకు ఇది ఫిజియోలాజికల్ నార్మలా లేకపోతే పెథలాజికల్ అంటే మనకు కార్డియాక్ అంటే హార్ట్ పనితీరు అంత నార్మల్ ఉందా లేదా, మనకు బ్లడ్ పర్సంటేజ్ నార్మల్ ఉందా లేదా, లేదు లంగ్ కెపాసిటీ ఏమైనా డిక్రీజ్ అవుతుందా, లైక్ ఆస్తమా కానీ సైనసైటిస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఇవి ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. కొందరికి ఏంటంటే డిఎన్ఎస్ అంటాం, అంటే నోస్లో సెప్టమ్ ఉంటుంది, అది డీవియేటెడ్ నేజల్ సెప్టమ్, అది అలా ఉన్న వాళ్ళకు కూడా ఈ బ్రీతింగ్ డిఫికల్టీస్ అనేది ఎక్కువగా కామన్. యూజువల్గా అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం స్టీమ్ తీసుకోండి అంటాం, తగ్గలేదు అంటే మాత్రం ఇమీడియట్గా కన్సల్ట్ అవ్వడమే. అండ్ మీరు ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే స్లీపింగ్ పొజిషన్, అంటే స్ట్రైట్గా పడుకోకుండా ఏదైనా వన్ సైడ్ ఎస్పెషల్లీ లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకోండి అంటాము. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లోస్ కూడా అంటే ఫ్లాట్ పిల్లో కాకుండా సింగిల్ అంటే హారిజాంటల్ అడ్డంగా వేసుకుంటాం. ఇలా కొంచెం బ్రీతింగ్ డిఫికల్టీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ప్లస్ మార్కులు, అంటే ఒకటి అడ్డంగా ఒకటి నిలువుగా వేసుకోండి అంటాం పిల్లో. సో దిండు అలా కొంచెం హైట్ పైన పెట్టుకుంటే కూడా చాలా మటుకు బ్రీతింగ్ డిఫికల్టీ అనేది తగ్గుతుంది. కొందరికి ఏంటంటే డీవియేటెడ్ నేజల్ సెప్టమ్ ఉన్న వాళ్ళకు, లేదు నోస్లో కొంచెం పాలిప్స్ లాగా అలా ఉన్న వాళ్ళకు బ్రీతింగ్ డిఫికల్టీ అంటే మొత్తం నేజల్ బ్లాకేజ్ ఉన్న వాళ్ళకి ఏంటంటే కొంచెం డ్రాప్స్ అట్లా అంటే రిలీవింగ్ డ్రాప్స్ ఒకటి ఇస్తాము. అండ్ అవసరమైతే మనం ఈఎన్టీ కన్సల్టేషన్ తీసుకోండి అని చెప్తాం. ఇవన్నీ ఏంటంటే మనం కరెక్టబుల్ థింగ్స్, అంటే మనము ట్రీట్ చేసుకోవచ్చు. కాకపోతే ఎర్లీ డిటెక్షన్ ఆల్వేస్ బెటర్, అంటే కొంచెం ఇబ్బందిగా ఉంటే మాత్రం డాక్టర్ని సంప్రదించడం బెటర్. కొందరికి ఏంటంటే రాను పొట్ట పెరుగుతున్నప్పుడు, ఉమ్మినీరు ఎక్కువగా ఉన్నప్పుడు, లేదు ట్విన్స్ కవలలు ఉన్నప్పుడు కూడా ఈ బ్రీతింగ్ డిఫికల్టీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళు కూడా మనం ఈ జాగ్రత్తలు తీసుకోండి అంటాం. అండ్ ఇంకోటి ఫుడ్ కూడా ఎక్కువగా ఒకటేసారి తీసుకోకుండా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి అంటాం. కొందరు ఏంటంటే ఆకలేస్తుందని చెప్పేసి మధ్యాహ్నం ఫుడ్ హెవీగా తీసుకుంటారు, దానివల్ల కూడా ఆయాసపడుతూ కొందరికి వామిటింగ్స్ అవుతుంది, కొందరు కూర్చోలేరు పడుకోలేరు, అట్లా ఉంటుంది సిచ్యువేషన్. సో అలా కాకుండా మనం ఏంటంటే కొంచెం ఖాళీ కడుపు అనేది పెట్టుకోవాల్సిందే. బికాస్ ఆఫ్టర్ 2 or 3 hours అయితే మళ్ళీ ఏదైనా స్మాల్ ఫ్రీక్వెంట్ మీల్స్ తీసుకోండి అని చెప్తాం. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. కొందరికి ఏంటంటే చాలా పుల్లటివి, పచ్చళ్ళు, కారం, మసాలా ఐటమ్స్ తింటూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో ఏంటంటే డైజెషన్ ముందున్నంతగా ఉండదు. సో అలా అసిడిటీ గ్యాసెస్ వల్ల కూడా బ్రీతింగ్ డిఫికల్టీ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి ఏంటంటే యాంటాసిడ్స్ కానీ, లేదు బటర్ మిల్క్, కర్డ్స్ అట్లాంటివి బాగా తీసుకోండి అని చెప్తాం. సో ఈ జాగ్రత్తలు ఏంటంటే మీరు ఇంట్లో తీసుకోవాల్సినవి. అండ్ అదర్వైజ్ సింపుల్గా అదే సబ్సిడీ అయితే ఓకే, లేదు అట్లాగే పర్సిస్టెంట్ ప్రాబ్లం ఉంది అంటే మాత్రం కన్సల్ట్ అవ్వడం బెటర్ ఆప్షన్.
సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము అంటే ఆయాసపడడం అది నార్మలా అబ్నార్మలా, మీరు డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి అండ్ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే, ఇన్ఫర్మేటివ్ అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ మై వీడియో అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ నీడీ పీపుల్. థ్యాంక్ యూ.